సామాన్య కాలం 19వ ఆదివారాన్ని కొనియాడుచున్నది. అదేవిధంగా ఈరోజు మరొక ప్రత్యేకమైన దినమును రోజును కొనియాడుచున్నది. అదేమనగా అంతర్జాతీయ యువజన దినోత్సవం. టుడే ద డే ఆఫ్ ఇంటర్నేషనల్ యూత్ డే. ఈ ఇంటర్నేషనల్ యూత్ డే దివ్య పూజా బలికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. అదేవిధంగా ఈరోజు జాతీయ పరంగా చూసినా కూడా ఈరోజు ద డే ఆఫ్ డాటర్స్ అండ్ సన్స్. ఈ రోజున యువతే రేపు పొద్దున కొడుకులుగా, బిడ్డలుగా ఒక స్థానాన్ని మార్చుకుంటూ సొసైటీలో ఏ విధంగా ఉండాలని జాతీయ కూతురు మరియు కుమార్తెల దినోత్సవాన్ని కూడా కొనియాడుచున్నది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, కీర్తనాకారుడు 1వ అధ్యాయంలో పలుకుతున్నట్లుగా 1వ వచనము, 2వ వచనము, 3వ వచనంలో దుష్టుల సలహాలు పాటించని వాడును, పాపుల మార్గమున నడవని వాడును, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండని నరుడు ధన్యుడు. ప్రభువు తన ధర్మశాస్త్రమును ఆనందముతో పారాయణము చేయుడు. రేయింబవళ్ళు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండనిచ్చును. ఆకులు వాడిపోని చెట్టు వంటివాడు. అతడు తాను చేపట్టిన అన్నిటా విజయమును బడియును. యువత మేలుకు, లే పద, ముందుకు పరిగెత్తు, నీ లక్ష్యాన్ని ఛేదించే వరకు వెనుకకు తిరిగి చూడకు అని వాక్యం పలుకుతున్నది. నాగటి మీద చేయి పెట్టి వెనుకకు చూచివాడు ఎవడు దేవుని రాజ్యమునకు యోగ్యుడు కాదు అని లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనం పలుకుతున్నది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచంలో ఉన్న సకల శక్తి యువత మీలోనే ఉందని గ్రహించుకోండి. అసమర్థుడని భావించకండి. నీవు ఏమైనా చేయగలవు, అన్నిటినీ సాధించగలవు. ప్రియ క్రైస్తవ యువతి యువకులారా, ఒకటి గుర్తుంచుకుందాం. మనిషి పతనానికైనా పాపానికైనా కారణం భయం ఒక్కటే. ఆ భయాన్ని విడనాడి వివిధ వ్యసనాలతో, వివిధ చెడు మార్గంలో పయనిస్తూ ఉన్న యువకులు ఎంతోమంది ఉన్నారు. మనం అట్లా ఉండకుండా మన తల్లి అయిన శ్రీసభ మనకు వసిగినట్లుగా క్రీస్తు భగవానుడు విత్తువ అని ఉపమానంలో ఒక రీతిగా చెప్తూ ఉంటారు. ముండ్ల పొదల కింద పడిన గింజలు మొలకెత్తవు, రాళ్ళ మీద పడిన గింజలు మొలకెత్తవు. ఎవరైతే సారవంతమైన నేల మీద గింజలు పడతాయో ఆ గింజలే మొలకెత్తటానికి యోగ్యులుగా ఉంటారు. అలాంటి సారవంతమైన నేల మాదిరిగా మన విచారణలోని యువతీ యువకులందరూ ఈ జీవితంలో స్థిరపడాలని, వీరి కష్టములు, నష్టములు, బాధలు, కన్నీటి ఓదార్పులు వీటిని తొలగించాలని ఈ యువతి యువకులకు అసలు అందరి కోసం ప్రార్థించవలసిందిగా కరములు మోడ్చి ఈ దివ్య పూజా బలిని మన ప్రియతమ విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ విజయ్ కుమార్ గారిని, మా డీకెన్ కిషోర్ గారిని వీరి కోసం ప్రత్యేకించి పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వీరి కోసం ప్రార్థించవలసిందిగా మా యొక్క ప్రార్థన. థ్యాంక్ యూ. ఇప్పుడు లిట్ ఆఫ్ ది ల్యాంప్ ఈ యొక్క దీపస్తంభాన్ని మన విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ విజయ్ కుమార్ గారు ఫస్ట్ ఆ క్యాండిల్ని క్రొవ్వొత్తిని వెలిగిస్తారు. దయచేసి అందరూ చప్పట్లు కొట్టి మన ఫాదర్ గారిని ఆహ్వానించవలసిందిగా మా యొక్క ప్రార్థన. చప్పట్లు ప్లీజ్. ఆ తర్వాత యూత్ మొత్తం కూడా క్రమ పద్ధతిలో వచ్చి లిట్ ఆఫ్ ది ల్యాంప్ ఆ యొక్క దీపస్తంభాన్ని వెలిగించవలసిందిగా మా యొక్క ప్రార్థన. వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా.
వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. నిన్ను చూడలేని ఈ కనులెందుకయ్యా, నాకున్న సకలం నీవేనయ్యా. నిన్ను చేరలేని ఈ తనువెందుకయ్యా, నా జీవిత గమ్యం నీవేనయ్యా. వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. ప్రభు, నీ నిబంధనము స్మరించుకొనుము, పీడితులైన నీ ప్రజలను విస్మరింపకుము. దేవా, లేనిని నిలబడి నీ పక్షమున నీవే వాదింపుము, నీ శత్రువుల ఘోషణమును మరచిపోకుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరం సామాన్య కాలంలో 19వ ఆదివారంలోకి ప్రవేశించి ఉన్నాం. ఈ రోజున ముఖ్యముగా ఈ బలి పూజలో మనం ఇవ్వబడినటువంటి ఉద్దేశములతో పాటుగా అన్నింటికంటే ముఖ్యముగా మన గ్రామంలో ఉన్నటువంటి యువతి యువకుల కొరకు ప్రత్యేకముగా ఈ బలి పూజ అర్పించబడుతూ ఉన్నది. ఈ రోజున ఎలాగైతే వారు ఒక్కొక్కరు ఒక్కొక్క దీపాన్ని వెలిగించారో వారి జీవితాలు కూడా దేవునిలో వెలిగించబడాలి అని, అలాగే వెలుగుతూ ఎంతోమందికి వెలుగునిచ్చే బిడ్డలుగా ఒక దీపంలాగా వాళ్ళందరూ కూడా ఉండాలి అని, వారి జీవితంలో ప్రభునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలి అని ప్రత్యేకముగా మన యువతి యువకుల కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేస్తూ, వారు ప్రభునికి ఇష్టమైన బిడ్డలుగా వారి జీవితం చూసి ప్రభు కూడా సంతోషించే విధంగా అలాంటి గొప్ప జీవితం బిడ్డలందరూ జీవించాలని మనందరం కూడా వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేస్తాం. ఈ రోజున 2వ పట్టణంలో మనం చూస్తే పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు. ఏమిటి అని అంటే, మీరందరూ కూడా క్రీస్తుని పోలి జీవించమంటున్నాడు. మనందరి జీవితంలో ఎలా మనం ఎవరిని అనుసరించాలంటే, ఎవరో పక్కనున్నటువంటి వేరొక మనిషిని కాదు, కానీ స్వయముగా క్రీస్తు ప్రభునే అనుసరించమంటున్నాడు పౌలు. క్రీస్తు ప్రభుని పోలి జీవించమంటున్నాడు. ఆయన ఎలాగైతే జీవించాడో అలాంటి జీవితం నువ్వు కూడా జీవించడానికి ప్రయత్నించు అని ఈ రోజున 2వ పట్టణంలో పౌలు గారు చెప్తూ ఉండగా, మరి ఈ బలి పూజలో మనం ఎన్నో సందర్భాల్లో ప్రభువుని అనుసరించడం మర్చిపోయి ఉండొచ్చు, ప్రభువుని పోలి జీవించడంలో విఫలమై ఉండొచ్చు. ఈ బలి పూజను మరొక్కసారి ప్రభునికి అర్పించి, ప్రభువా, నా జీవితంలో ఎన్నో సందర్భాలలో
నీకు ఇష్టమైన జీవితం నేను జీవించలేకపోయాను, అందుకు నన్ను క్షమించండి అని ఈ పూజా బలిలో యోగ్యముగా పాల్గొనడానికి మన పాపములన్నింటినీ కూడా ఒప్పుకుంటాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళలా మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా. మహిమా 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 మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువాడా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, నీ పవిత్రాత్మ ప్రేరణముతో నిన్ను తండ్రి అని సాహసించి పిలుచు భాగ్యము మాకు లభించినది. మా హృదయములను దత్తత నొందిన
పుత్రీ పుత్రుల మనస్తత్వముతో నింపుము. మేము మా ఇరుగు పొరుగును మా తోబుట్టువులుగా ఆదరించి నీవు వాగ్దానము చేసిన నిత్య మహిమలోనికి ప్రవేశించునట్లు దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆ ఆహారపు బలముతో 40 రోజులు నడిచి దేవుని కొండ అయిన హోరేబు చేరుకొనెను. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనం నుంచి 8వ వచనం వరకు. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనం నుంచి 8వ వచనం వరకు. ఏలియా తానొక్కడే అరణ్యమున ఒకరోజు ప్రయాణము సాగించెను. ఆ అడవిలో ఒక రేగు చెట్టు కింద కూర్చుండి ప్రాణములు విడవగోరెను. ప్రభు, ఈ బాధలిక చాలు, నా ప్రాణములను తీసుకొనుము. మా పూర్వుల వలె నేనును జీవమును విడిచెదనని పలికెను. అట్లు పలికిన చెట్టు కింద పడుకొని నిద్రించెను. అప్పుడొక దేవదూత అతనిని తట్టి లేపి, నీవు లేచి భుజింపుమని చెప్పెను. అతడు మేల్కొని చుట్టూను పారచూడగా నిప్పుల మీద కాల్చిన రొట్టెయు ముంతెడు నీళ్లను తల పక్కనే కనిపించెను. ఏలియా ఆ రొట్టెను తిని నీళ్లు త్రాగి మరలా నిద్రించెను. దేవదూత రెండవ మారు కూడా అతనిని తట్టి లేపి, లేచి భుజింపుము, నీవు చాలా దూరము ప్రయాణము చేయవలెను సుమా అనెను. ఏలియా లేచి రొట్టెని తిని నీళ్లు త్రాగెను. ఆ ఆహారపు బలముతో 40 రోజులు నడిచి దేవుని కొండ అయిన హోరేబు చేరుకొనెను. ఇది ప్రభుని వాక్కు. లేఖ 4వ అధ్యాయము 30వ వచనము మరియు 5వ అధ్యాయము 2వ వచనము. సహోదరులారా, దేవుని పవిత్ర ఆత్మను విచారమును ముంచరాదు. ఏలైనా ఆత్మ మీపై దేవునికి ఉన్న యాజమాన్యమునకు చిహ్నము కదా. అంతేకాదు, దేవుడు మీకు స్వేచ్ఛను వసగడి రోజు రానున్నది అనుటకు అది నిదర్శనము కూడా. వైరము, మోహము, క్రోధము అను వానిని త్యజింపుడు. అరుపులు కానీ అవమానములు కానీ ఇక ఉండరాదు. ఏ విధమైన ద్వేషభావము ఉండరాదు. దానికి బదులుగా పరస్పరము దయను, మృదుతత్వమును ప్రదర్శింపుడు. క్రీస్తు ద్వారా దేవుడు మిమ్ము క్షమించినట్లే ఒకరిని ఒకరు క్షమింపుడు. మీరు దేవుని ప్రియమైన బిడ్డలు కనుక ఆయనను పోలి జీవింపుడు. క్రీస్తు మనలను ప్రేమించినందు చేతనే దేవుని సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణను బలిగను మన కొరకే తన ప్రాణములను సమర్పించెను. అట్లే మీరును ప్రేమతో నడుచుకొనుడు. ఇది ప్రభుని వాక్కు. ప్రేమను పంచిన ఓ ప్రభువా, విని
పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. అధ్యాయము 6 పవిత్ర వచనములు 41 నుండి 51 వరకు. యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనము నుండి 51వ వచనం వరకు. నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును అని యేసు చెప్పినందులకు యూదులు గొనగసాగిరి. ఇతడు యోసేపు కుమారుడగు యేసు కాడా? ఇతని తల్లిదండ్రులను మనము ఎరుగమా? అట్లయినా తాను పరలోకము నుండి దిగి వచ్చి తినని ఎట్లు చెప్పగలడు అని చెప్పుకొనసాగిరి. యేసు వారితో, మీలో మీరు గొనుగుకొనవలదు. నన్ను పంపిన తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడునూ నా యొద్దకు రాలేడు. నేను వానిని అంతిమ దినమున లేపుదును. వారందరూ దేవునిచే బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడినది. కనుక తండ్రి నుండి విని నేర్చుకొనిన ప్రతివాడు నా యొద్దకు వచ్చును. అయితే ఎవడైనను తండ్రిని చూచినని భావము కాదు. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు మాత్రమే తండ్రిని చూచి ఉన్నాడు. నన్ను విశ్వసించువాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవాహారమును నేనే. మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి మరణించిరి. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. దీనిని భుజించువాడు మరణింపడు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తుని సువిశేషము. Praise the Lord. Hallelujah. Hallelujah. యేసువా వందనం. యేసువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా వందనం. పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం. మా మంచి కాపరి వందనం. మా మంచి కాపరి స్తోత్రం. జీవాహారమా వందనం. జీవాహారమా స్తోత్రం. దివ్య సత్ప్రసాదమా వందనం. దివ్య సత్ప్రసాదమా స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ గుడ్ మార్నింగ్. బాగున్నారా అందరు? ఈరోజు ఒకసారి ముందు మన యూత్ పిల్లలందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. సంఘంలో ఒక యూత్ ఉండాలి, విచారణలో ఉండాలి, నాకు ఎంతో ఆశ. కానీ ఎవరు కనిపించట్లేదు. అలాంటి సందర్భంలో ఒక్కటి సరే పెడదాం అని ఇట్లా. ఎందుకంటే ఆ యువత అనుకుంటే చర్చిలో ఎన్నో కార్యాలు జరుగుతాయి. మీరు అనుకోవచ్చు మా దగ్గర ఏం లేదు కదా ఎట్లా అని. కానీ అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు తప్పకుండా కార్యాలు జరుగుతాయి. ఆగిపోయిన కార్యాలు అన్నీ జరుగుతాయి. ఆధ్యాత్మికంగా ఇంకా చర్చిలో జరగాల్సిన డెవలప్మెంట్ కావచ్చు, విచారణలో ఏదైనా కూడా ఒక యువత తలుచుకుంటే తప్పకుండా చేయగలదు. కనుక అట్లాంటి ఒకరోజు మన విచారణలో కూడా రావాలి. ఇంకా ఎంతోమంది మీ పిల్లల్ని వాళ్ళని ప్రోత్సహించండి. మీరు కూడా ఇంటి దగ్గర చర్చికి సంబంధించిన పనులు ఏమైనా జరుగుతున్నప్పుడు లేదా ఫాదర్ ఎవరైనా పిలిచినప్పుడు చర్చ్ దగ్గరికి రావాలి, చేయాలి. చిన్న చిన్న పనే కావచ్చు. మీరు మీ పిల్లల్ని చిన్న వయసులోనే ప్రోత్సహిస్తే తప్పకుండా వారు పెద్ద అయిన తర్వాత అదే ఆలయానికి ఒక గొప్ప శక్తిగా వాళ్ళు మారుతారనమాట. అంత అవకాశం గొప్ప దేవుడు యువతలో ఉంచాడు. కనుక వారి ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరగాలి అని వారు ఈ బలిపూజ వారి కొరకు అర్పిస్తూ ఉండగా
ఇంకా ప్రభునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని ఇంకా ఎంతోమంది రావాలి ఈ బ్యాచ్లోకి అని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషి సాధారణంగా అన్నం తినకుండా 40 రోజులు ఉండగలడు అన్నమాట. దానికి ఉదాహరణ క్రీస్తు ప్రభు. ఒక 40 రోజులు భోజనం లేకుండా బ్రతకగలడు, తప్పకుండా బ్రతకగలడు అన్నం లేకుండా అనేది. అదే మనిషి నీళ్లు లేకుండా ఒక 3 రోజులు మేనేజ్ చేయగలడు, ఉండగలడు అనమాట 3 రోజులు. అదే మనిషి గాలి తీసుకోకుండా మహా అయితే ఒక 8 నుంచి 10 నిమిషాలు లేదా ఒక 20 నిమిషాలు, మరీ ఇంకా ఎక్సర్సైజ్ చేస్తూ వాళ్ళు గట్టిగా ఒక అర్ధ గంట అనుకోండి. మన న్యూస్లో చూస్తే 23 నిమిషాలే హైయెస్ట్ అనుకుంటా, అది మాత్రం ఉండగలరు. కానీ అదే మనిషి దేవుని లేకుండా ఒక్క క్షణం కూడా బ్రతకలేడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లేకుండా మనం ఏది ఊహించుకోలేము, మనం బ్రతకలేము. ఈరోజు బలి పూజల్లో మనం చూస్తే, పట్టణాలు చూస్తే గత 2-3 వారాల నుంచి కూడా ఇదే వస్తూ ఉన్నదన్నమాట. ఏమిటి అని అంటే జీవాహారం. ఈరోజు సువిశేషపట్నం ఒకసారి చూస్తే మొదటి వచనం, సువిశేషపట్నంలో మొదటి వచనం ఈ విధంగా ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 41వ వచనంలో ఏమని ఉన్నదంటే, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా, జీవాహారమా. ఆ ఆహారం అనేది మనందరం మహా అయితే పొలం నుంచి తీసుకుంటామేమో, మన కడుపుకు కావలసిన ఆహారం. కానీ మన ఆత్మకు కావలసిన ఆహారం పరలోకం నుంచి దిగొచ్చింది. 2000 సంవత్సరాలకు పూర్వం మనకి కావలసిన మన ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైనది 2024 సంవత్సరాలకు పూర్వం ఒక మనిషి రూపంలో వచ్చారు. ఒక రక్షకునిగా ఈ లోకానికి వచ్చి ఆయన ఈరోజు చెప్తున్న మాట ఏమిటంటే, నేనే జీవాహారం, నన్ను భుజిస్తే నిత్య జీవం నీ సొంతం, నాతో నీ ఉంటే తప్పకుండా నీ జీవితం అభివృద్ధి చెందుతుంది. చాలామంది అనుకుంటాం ఒక బలి పూజ పోతే పర్వాలేదులే, ఏం కాదులే అని. కానీ ఆ బలి పూజలో ఉన్న శక్తి ఏంటో తెలిస్తే అలాంటి ఆలోచన వాళ్ళకి రాదు. పర్వాలేదులే, పోతేలే, ఏం కాదులే, ఒక్క పూజే కదా, ఏం పర్వాలేదు, ఒకరోజు తీసుకోకపోతే ఏం మనం ఏమైనా చచ్చిపోతామా? నిజంగానే ఎవరు చనిపోరు. కానీ ఆ యొక్క సన్నిధి అనేది ఉంది కదా, మనం తీసుకుంటున్న ఈ దివ్యసత్ ప్రసాదంలో ఉన్నటువంటి ఆ సన్నిధి, ఆ సాన్నిధ్యం అనేది ఎట్లా అనంటే, మన పాత నిబంధనలో చూస్తే మోషే వీళ్ళంతా ఒక గుడారంలోకి దేవుడు మాట్లాడాలి అంటే గుడారంలోకి పిలుస్తారనమాట. ఆ ప్రభు ఉన్న ఆ యొక్క మందసం ఉన్న గుడారంలోకి పిలిచినప్పుడు మోషే, అహరోను వీళ్ళంతా వెళ్ళి అక్కడ మాట్లాడేవాళ్ళు ప్రభుతో. మాట్లాడిన తర్వాత వీళ్ళు వచ్చేసేవారు. అలా ఎప్పుడైతే మోషే ఒకరోజు కొండ మీదకి వెళ్ళి తిరిగి వస్తున్నాడు, ప్రభుతో 40 రోజులు గడిపిన తర్వాత తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఆయన్ని చూడలేకపోయారంట అక్కడ ఉన్నటువంటి ప్రజలు. కారణం ఏమిటి అనంటే, ఆయన ప్రభుతో ఉండొచ్చాడు. ఆయన ప్రభుతో 40 పగళ్ళు 40 రాత్రులు తండ్రి దేవునితో గడిపి ఆయనతో మాట్లాడి ఆయనతోనే ఉండి ఆ ప్రార్థనలో ఉండి 40 రోజుల తర్వాత తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఆయన ముఖాన్ని చూడలేకపోయారు. కింద ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలు వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా మోషే, నీ ముఖాన్ని చూడలేకపోతున్నామనంటే ఆయన వస్త్రం ఇట్లా అడ్డేసుకున్నాడు అనమాట. మన చీర కొంగేసుకుంటారు కదా ఇట్లా ముఖం మీద, అట్లా ఆయన అడ్డేసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు చూడలేకపోతున్నారు. ఏదో అంటే అంత వెలుగుతో కూడినటువంటి ముఖం 40 రోజులు 40 రాత్రులు గడిపినటువంటి మోషేకి ప్రభు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. మరి అట్లాంటిది మనం ప్రతి వారం దివ్య సత్ప్రసాదాన్ని మన హృదయంలోనే స్వీకరిస్తున్నాం, మన హృదయంలోనే తీసుకుంటున్నాం. మరి అట్లాంటిది మన ఎన్నో సంవత్సరాలుగా తీసుకుంటూ ఉన్నాం. మరి ఇంకెంత సన్నిధి మనలో ఉండాలి.
ఇంకెంత ప్రభువుకి సంబంధించినటువంటి ఆ సన్నిధి అనేది మనలో ఇతరులు గమనించగలగాలి. కానీ ఇది జరగట్లేదు. దివ్య సత్ప్రసాదం, ఆ సత్ప్రసాదంలో ఉన్నటువంటి శక్తి, దాని గురించి తెలియజేయాలనే మనం ప్రతి శుక్రవారం దివ్య సత్ప్రసాద ఆరాధన పెడుతున్నాం. దానికి కూడా తక్కువ మందే వస్తున్నారు ఆ సత్ప్రసాద ఆరాధనకి. కొన్ని ఊర్లలోని, కొన్ని విచారణలోని సత్ప్రసాద ఆరాధన పెట్టండి అన్నా కూడా అక్కడ ఉన్న వాళ్ళు పెట్టట్లేదు. మనకి జరుగుతుంది, ఒక గంట సేపు ప్రభుతో ఉండలేకపోతున్నాం. మనం కొద్దిసేపు ప్రభుతో ఆ సత్ప్రసాద నాదునితో గడపలేకపోతున్నాం. అది వదిలేసి దివ్య బలి పూజను వదిలిపెట్టేసి పనికి పోతున్న వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. చెప్పాను, ఉండాలి, చర్చిలో ఉండాలి. నేనేమి వారంలో ఉన్న 7 రోజులు ఇంటి దగ్గర ఉండమనట్లే. నాకు అవసరం లేదు, బ్రతకాలి కదా. ఆ ఒక్కరోజు ఆదివారం కూడా నేను రోజంతా అనలేదు. మధ్యాహ్నం నుంచి వెళ్ళండి, లేదు మీరు పూజ 9ంటికి స్టార్ట్ చేస్తాం తప్పకుండా, ముగించేసి మీ పనికి వెళ్ళొచ్చు. కానీ పూజకు మాత్రం ఉండండి. ఎప్పుడు మనం ఇవన్నీ మర్చిపోతామో తెలుసా? ప్రభు చేసిన కార్యాలు ఉన్నాయి కదా, ఆ కార్యాలు ఎప్పుడైతే మనం మర్చిపోతామో పూజకి మనం విలువ ఇవ్వం. నువ్వు అన్నీ ఇక్కడ జరుగుతున్న ప్రార్థనను వదిలిపెట్టేసి నీ పనికి వెళ్తున్నావనంటే ప్రభు చేసిన కార్యాలు నీకు గుర్తులేదు, మర్చిపోయావు. మళ్ళీ ఏదో జరిగిద్ది కదా, ఏదో అవసరం వస్తుంది కదా నీకు, అప్పుడు వస్తావు పరిగెత్తుకొని, ప్రభువా నువ్వే నా దిక్కయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవునండి, మనం కొద్దిసేపు ప్రభువుకి మీ దగ్గర, నేను మళ్ళీ మీ దగ్గర 100 కారణాలు ఉండొచ్చు. నువ్వు ప్రభువు దగ్గర వదిలిపెట్టేసి నువ్వు పనికని డబ్బుల కొరకు వెళ్తున్నావు కదా, మా కుటుంబం బ్రతకాలి అని. ఆ డబ్బు నీతో ఉంటుందో లేదో ఒకసారి ఆలోచించుకో. ఒకసారి కూర్చొని ఆ రోజు వచ్చిన డబ్బులు నాతో ఉన్నాయా అని వారం తిరిగే లోపు ఒకసారి ఆలోచించుకో. నువ్వు అదే ఆ కొద్ది సమయాన్ని ప్రభువుకి ఇచ్చి చూడు, తప్పకుండా నీ జీవితంలో అభివృద్ధిని చూస్తావు. నువ్వు బయట మనుషుల దృష్టిలో ఎట్లా ఉంటుంది అని అంటే, నువ్వు ఒకరోజు కుంపైనావు అంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి, అక్కడ రావాల్సిన డబ్బులు నీకు రాలేదు, మాకు వస్తున్నాయి కదా అని అనుకుంటారేమో. కానీ తప్పకుండా నీ జీవితంలో అభివృద్ధి అనేది నువ్వు చూస్తావు. ప్రభువుకి సమయం ఇచ్చినప్పుడు, బలి పూజకి సమయం ఇచ్చినప్పుడు, ఆ బలి పూజకు నువ్వు సమయం ఇవ్వకుండా ఎన్నోసార్లు చెప్పిన తర్వాత కూడా ఇంకా నాకు అనవసరమని ప్రార్థన కూడా, బలి పూజ కూడా వదిలిపెట్టేసి పోతున్నావు కదా. ఆలోచించుకో ఒకసారి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, ఆ బలి పూజకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత, విలువ ఏంటో నాకు తెలిస్తే, మొదటిది బలి పూజ విలువేంటో నాకు తెలియాలి. రెండవది, నువ్వు పనికి పోతున్నావు అంటే అర్థం ఏంటి అని అంటే, నా ప్రభు నీ జీవితంలో ఏం చేయలేదన్న చెప్తున్నట్లే. ఏం చేశాడని నేను రావాలి చర్చ్కి? నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ మధ్య మెసేజ్లు పెడుతున్నాడు అనమాట. అతను ఏం చేశాడు అని అంటే, మన దాన్ని ఏమంటారో, డబ్బులు పెడతారు కదా ఫోన్లో, బెట్టింగ్ యాప్స్ అని, దానిలో ఏదో చేశాడు. ఒక యవన అబ్బాయి ఏదో బెట్టింగ్ అని పెట్టేసి కొన్ని దగ్గర ఒక 5 నుంచి 10 లక్షల మధ్య, ఇంకా ఎక్కువే అనుకుంటా, పెట్టాడు. దానిలో చేసినవన్నీ చేశాడు. తర్వాత మొన్న మెసేజ్ పెట్టాడు అనమాట, ఫాదర్, దేవుడు అందరిని ఒకే విధంగా చూస్తాడా, కొంతమందిని ఒక విధంగా చూస్తాడా అన్నాడు. లేదురా, అందరిని ఒకే విధంగా చూస్తాడు అని అన్నా. మరి అందరినీ క్షమిస్తాడా అన్నాడు. తప్పకుండా క్షమిస్తాడు. ఎందుకు క్షమించాడు? నన్ను కూడా క్షమిస్తాడా అన్నాడు. కొంచెం నాకే ఆశ్చర్యం అనిపించి, తప్పకుండా నిన్నే అందరినీ క్షమిస్తాడు అని అంటే, సడన్గా ఏమడిగాడంటే, నా కొరకు ప్రార్థన చేసి నాకు ఒక్క 10 లక్షలు ఇప్పించరా అన్నాడు. 10 లక్షలా అని అనేసరికి ఏమైంది అని అంటే, అప్పటి వరకు నాకు తెలియదు అసలు ఇది అంత జరిగింది అని. ఎందుకు ఏమైంది అని అంటే, అప్పుడు చెప్తున్నాడు అనమాట ఆ హిస్టరీ అంతా, ఏం చేశాడు అని. నేను చెప్పాను, అరే తప్పకుండా దేవుడు ఏదో కార్యం చేస్తాడు, కానీ నువ్వు మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు, ఎందుకంటే కొంచెం డిప్రెషన్లో ఉన్నాడు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు అని చెప్పి మాట్లాడిన తర్వాత ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ మెసేజ్ పెట్టాడు. ఏంటి అని అంటే, ఫాదర్,
ఇంకా ఏం చేయట్లేదే దేవుడు. నేను అన్నాను, ఆ 15 లక్షలు పోగొట్టినప్పుడు అంత పరిగెత్తి పోగొట్టావు కదా, దేవుని దగ్గర కూడా అంతే ఫాస్ట్గా నువ్వు 108 అంబులెన్స్ లాగా నీ వెంటనే రావాలి, ఫోన్ చేసిన వెంటనే రావాలి అంటే ఎట్లా వస్తుంది? వెయిట్ చేయి, ప్రభులో ఉండు, ప్రభులో కూర్చో, ప్రభు దగ్గరకు రా, ప్రార్థన విని ప్రార్థనలో కూర్చో, బలి పూజలో రా అని చెప్తున్నా కూడా మెసేజ్లు పెడుతూనే ఉంటాడు. ఇంకా చేయట్లేదు. ఎట్లా అంటే ఆయనకి 15 లక్షలు ఒకేసారి ఆయన కళ్ళ ముందు కనపడితే అప్పుడు దేవుడు ఓకే నిజంగా ఉన్నాడు. ప్రియమైన, నిజంగా మన జీవితంలో ప్రభు చేసిన కార్యాలు, నిన్నొక ప్రమాదం నుంచి బయటకు తీసుకొచ్చాడు కదా, నీకు నిజంగా అది గుర్తుంటే ప్రభుని వదిలిపెట్టావు. నువ్వు నిన్ను ఒక పెద్ద సమస్య నుంచి హాస్పిటల్కి ఐసీయూకి తీసుకెళ్ళి కూడా మళ్ళీ క్షేమంగా బయటకు తీసుకొచ్చాడు కదా, నీకు ఆ విషయం నువ్వు గుర్తుంటే బలిపూజను నువ్వు వదిలిపెట్టావు. నువ్వు చెప్పొచ్చు, ఫాదర్ మా కూరగాయలు కొంటానికి కూడా డబ్బులు లేవు ఫాదర్, మేము పనికి పోతేనే ఫాదర్ అని. మరీ అంత దరిద్రపు స్థితులు ఎవరిని ఉంచలేదు దేవుడు. ఉంచిండండి? మరి అంత హీనమైన స్థితిలో ఎవరిని ఉంచలేదు మనోళ్ళ మన ప్రజల్లో. ఒక 2-3 గంటలు ప్రభు దగ్గర ఇవ్వడానికి నీకు అన్ని పనులు అడ్డొస్తున్నాయి, అంత బిజీ అయిపోయినావు నువ్వు. ఏదైనా సమస్య వచ్చిందంటే పరిగెత్తుకొని వస్తావు కదా, అంటే ప్రభుని మనం వాడుకుంటున్నాం. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మన మానవ జీవితంలో వెళ్తూ ఉన్నప్పుడు ఈ దివ్య సత్ప్రసాదం అనే బలం నాలో లేకపోతే నేను ముందుకు వెళ్ళలేను. ఈరోజు మొదటి పట్టణంలో మనం అదే చూస్తున్నాం. ఏలియా ప్రవక్త ఆయన ఎంత గొప్పవాడనంటే, ఆయన ఒక్క మాటతోని రాజుకు చెప్పాడు, రాజా నువ్వు ఇంటికి వెళ్ళు, వర్షం వస్తుంది అన్నాడు. అదే ఏలియా ప్రవక్త దానికంటే ముందు మాట్లాడి ఆకాశాన్ని మూసేశాడు. ఏలియా ఒక సాధారణ మనిషి, ఆయన ఒక మాట మాట్లాడితే ఆకాశం మూసివేయబడింది, వర్షాలు లేవు. మళ్ళీ అదే ఏలియా ప్రవక్త వర్షం కావాలి అంటే మళ్ళీ ఆకాశం తెరవబడింది. ఈరోజు ఒక స్త్రీని చూసి అమ్మో నన్ను ఎక్కడ చంపేస్తుందో అని పరిగెత్తుతున్నాడు. ఎక్కడున్న ప్రవక్త ఎక్కడికి వచ్చాడు? ఈరోజు పోయి ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? ఇండైరెక్ట్గా ప్రభుతో చెప్తున్నాడు, ప్రభువా నేను సూసైడ్ చేసుకుంటా అంటున్నాడు. ఎంత దూరం వెళ్ళాం కదా. ఒక ప్రవక్త ఆకాశ ద్వారాలని తెరిచినవాడు, అదే ప్రవక్త ఆకాశ ద్వారాలని మూసివేసినవాడు. అట్లాంటి గొప్ప ప్రవక్త ప్రభు దగ్గరకు వచ్చి నన్ను చంపే, నీ బాధలు నాకొద్దు అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. కారణం ఏమిటి అని అంటే, ప్రియమైన సహోదరి సహోదరుల, ఒకసారి ఆ మొదటి పట్టణంలో చదవండి. ఒకసారి రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. ఒకరోజు ప్రయాణం కొనసాగింది. చూడండి, ఏలియా ఎంతమంది ఉన్నారు అక్కడ? ఎవరు? ఒక్కరు పోతుంటే ఇంతే ఉంటుంది. నువ్వు ఒక్కదానివే పనికి పోతున్నావు కదా, ప్రార్థన వదిలిపెట్టేసి జాగ్రత్త. నువ్వు ఒక్కడివే పోతున్నావు కదా, ప్రభువుని వదిలిపెట్టేసి నువ్వు ఎప్పుడైతే ఒక్కడిగా అన్ని ప్రభు నీ కొరకు ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటే ఆయన్ని వదిలిపెట్టేసి నువ్వు నీ సొంత పనులకు పోతున్నావు కదా, జాగ్రత్త. ఏలియా అంతా ఒక గొప్ప ప్రవక్త, పెద్ద ప్రవక్తలు ఏలియా కూడా ఒక్కడు. అట్లాంటి ఏలియా ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చేసి ఆయన భయం ఎంత దూరం తీసుకొచ్చిందో చూడండి. ఆ నిరుత్సాహం ఎంత దూరం తీసుకొచ్చిందనంటే, ఆయన చివరికి నాకు ప్రాణం వద్దు అంటున్నాడు. మరి మన జీవితంలో ఈ రోజున ఎన్నో సందర్భాలలో ప్రభు అనేవాడు మనతో లేకుండా మనం పోతున్నాం. ఎప్పుడు ప్రభు మనతో ఉంటారు అని అంటే, దివ్య సత్ప్రసాదం అనే ఆ దివ్య సత్ప్రసాద రూపంలో ప్రభు మన హృదయంలోనికి వేంచేస్తాడు. మన హృదయంలోకి నేను తీసుకున్నప్పుడు, నేను స్వీకరించినప్పుడు ఆయన ఒక శక్తిలాగా నా జీవితంలో పనిచేసి నన్ను ముందుకు నడిపిస్తాడు. కానీ ఈరోజు నేను పూజకు రాకపోతే ఆ శక్తి నాకు ఎలా వస్తుంది? ఆ పూజలో పాల్గొనకుండా ఆ శక్తి నాకు కావాలి, నాకు వస్తున్న కష్టాలన్నీ దాటుకుంటూ ముందుకు పోవాలంటే పోలేము.
ఆయన ఏలియా ప్రవక్త ఆయన నన్ను చంపేయండి అని ప్రభు దగ్గరకు వస్తే ఆశ్చర్యంగా ప్రభు ఏం చేస్తున్నాడంటే మంచిగా భోజనం పెడుతున్నాడు. కొన్నిసార్లు ప్రభు కార్యాలు అర్థం కాదు. నన్ను చంపేయి అని ఆయన దగ్గరకు వచ్చి కూర్చుంటే మంచిగా వేడి భోజనం తీసుకొచ్చి పెట్టి తిన్నానా అంటున్నాడు. అది తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ అంటే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ దివ్య సత్ప్రసాదంలో ఉన్న ఆ గొప్పతనం ఏంటో తెలిస్తే మనం అన్నీ వదిలేసి వస్తాం మన యొక్క పూజ బలికి. దానిలో ఉన్న గొప్పతనం ఏంటో తెలియదు కాబట్టి నేను పోతున్న పనికి. నువ్వు అనొచ్చు, ఫాదర్ ఈ ఒక్క నెలే కదా ఫాదర్, ప్రాణం పోవటానికి ఒక్క క్షణం చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో తెలియదు, ఏం వింటామో తెలియట్లేదు. మరి అట్లాంటిది నీ దేవుని నువ్వు వదిలిపెట్టేసి ఆయన గొప్పతనం తెలియకుండా నీ సొంతగా ఒక్కడే, ఈరోజు చూడండి ఏలియా తానొక్కడే నడుచుకుంటూ పోతుండేసరికి భయం పట్టుకున్నది ఆయన. ఈరోజు నువ్వు ఒక్కదానివే నువ్వు ప్రభు లేకుండా, ప్రభు శక్తి లేకుండా ముందుకు వెళ్ళాలని నడుస్తూ నీ జీవితంలో నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళిపోవాలి అని చేసుకుంటూ నువ్వు ముందుకు పరిగెత్తుతున్నావు కదా. ప్రియమైన సహోదరి సహోదరులారా, గుర్తుంచుకో, ఆ ప్రభు అనేవాడు లేకుండా, ఆయన ఇచ్చే శక్తి నీలో లేకుండా నీ జీవిత ప్రయాణంలో ముందుకెళ్ళాలంటే కష్టం. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆమె భార్య భర్త, అమ్మాయి అబ్బాయి, ఇద్దరు పిల్లలు అనమాట. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయికి పెళ్ళయింది, అబ్బాయి కూడా దగ్గర ఒక ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఆయన ఎట్లా తాగుతాడంటే, ఆయన ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నైట్ పడుకునేంతవరకు ఈ భార్య ఉన్నది కదా, పాపం పనికెళ్ళి వస్తుంది, మంచిగా ప్రార్థన చేసే ప్రార్థన పరురాలు ఆమె. పనికెళ్ళి వస్తుంది, ఆమె సంపాదిస్తుంది ఇంట్లో. పనికెళ్ళి వస్తుంది, ఉదయం అంతా పగలంతా అట్లా పని చేసుకొని వచ్చి సాయంత్రానికి వచ్చి ఎట్లో చేసుకొని పడుకుందాం అని ప్రశాంతంగా సరే పడుకుంటాను, ఎందుకంటే ఉదయం రోజంతా పని చేసి అలసిపోతాం, పడుకుంటారని వచ్చేసరికి ఎప్పుడైతే అర్ధరాత్రి 11-12 ఆ టైం అప్పుడు తాగిన భర్త వచ్చి ప్రశాంతంగా పడుకున్న భార్య దగ్గరకు వచ్చేసి అక్కడ లైట్లు మెయిన్ ఆపేస్తాడనమాట, నిద్రపోకుండా. లేదనంటే అన్ని లైట్లు వేసేస్తాడు. లైట్లు వేసేస్తే ఇక మాట్లాడుతూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు, కొడతా ఉంటాడు. వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది అనమాట, ఆ భార్య వాళ్ళ అమ్మ ఎందుకు ఇంకా అవసరం లేదు, నువ్వు చేసుకున్న పని ఏందో ఇక్కడికి వచ్చి చేసుకో. ఈ రోజున ఆమె ఏమంటుందనంటే, ఫాదర్ ఇంత జరుగుతున్నా కూడా నేను ఉన్నది నాకు ఎందుకనంటే, నా జీవితంలో నేను ఇంకా ఆయన భరించగలుగుతున్నాను. కారణం ఏంటంటే ఒక్కటే ఆమె చెప్పేది, నేను స్వీకరించినటువంటి నా ప్రభువు అంతే. ఆ స్థానంలో ఇంకొకరుంటే ఆయన ఏదో ఒకటి చేసేవాళ్ళు, లేదనంటే ఈమె ఆ మనిషి వేరే వదిలిపెట్టి ఇంక వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళిపోయేది. ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా నేను ముందుకు వెళ్ళాలి అని అన్నా కూడా నీకు కావాల్సింది ఏంటి అని అంటే దేవుని శక్తి మాత్రమే. కొన్ని సందర్భాల్లో నీకు ఇష్టమైన వాళ్ళు నువ్వు కోల్పోతావు, నువ్వు ప్రేమించిన వాళ్ళు నీతో లేరు, నీతో ఉండరు. సడన్గా అర్ధాంతరంగా వాళ్ళ జీవితాన్ని ముగించాల్సి వస్తుంది. ఆ సమయంలో భరించడం కష్టంగా ఉంటుంది, చాలా కష్టం. సరే ఒక మనిషి ఎక్కడ దూరంగా ఉన్నాడంటే పర్వాలేదు, ఎక్కడో ఉన్న సంతోషంగా జీవంతో ఉన్నాడు కదా అని ఓకే, మనం మనసుని కుదుటపరుచుకుంటాం. కానీ అదే మనిషి ప్రాణాలతోనే లేడు అని అంటే భరించలేము. అలాంటి పరిస్థితుల్లో కూడా నిన్ను ముందుకు నడిపించేది ఏంటంటే ఒక్క జీవాహారం మాత్రమే, ప్రభు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇవేమీ లేకుండా అన్నీ మర్చిపోయి నిజంగా మనకి ఎట్లా అనంటే అసలు మంచి చేసిన వాళ్ళని కూడా మర్చిపోతారు కదా. వాళ్ళని ఏమంటారు అంటే ఏదో కృతజ్ఞులు అంటారు. అంటే వాళ్ళకి అసలు మంచి చేసినప్పుడు అరే మంచి చేశారు కదా మనకు అన్న ఆ ఆలోచన కూడా లేకుండా అది ఉంటుంది. అట్లాంటి మనుషులుగా మనం మారుతున్నాం.
ఈ ప్రభువులో ఉన్న శక్తి ఏంటో తెలియకపోతే, ఈ జీవాహారంలో ఉన్న శక్తి ఏంటో తెలియకపోతే, అందుకే ప్రభు చెప్తున్నాడు, అయ్యా మీ పితరులు మన్నాను భుజించి కూడా మరణించారు, వాళ్ళు చనిపోయారు, కానీ నేనే జీవాహారం, నా ద్వారా మాత్రమే నువ్వు పరలోకాన్ని పొందుకుంటావు, పరలోకాన్ని చేరుకుంటావు. నేను లేకుండా నా సహాయం లేకుండా నువ్వు పరలోకానికి పోలేవు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాంటి ప్రభువే స్వయంగా చెప్తున్నారు ఈ రోజున. ఆయనే మనందరినీ పరలోకానికి చేర్చేది. దానికి కావలసిన ఒక సీక్రెట్ ముందే ఈ లోకంలో బ్రతికున్నప్పుడే మనకు చెప్తున్నాడు, అయ్యా జీవాహారం నేనే, దివ్య సత్ప్రసాదాన్ని మీకు ఇస్తున్నాను, ఆ దివ్య సత్ప్రసాద రూపంలో నేనే నీ దగ్గరకు వస్తున్నాను, నేనే నీ హృదయంలో ప్రవేశిస్తున్నాను, నేనే నీ జీవితంలో ప్రవేశిస్తున్నాను. కానీ అలాంటిది నన్నే పట్టించుకోకుండా నీవు ఎట్లా పడితే అట్లా బ్రతుకుతున్నావు కదా, జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా జీవితంలో అన్నీ చూడండి, ఎంత గొప్ప వ్యక్తి. నువ్వు అనుకోవచ్చు మనుషులు ఎట్లా అనంటే ఈరోజు బాగానే ఉంటారు కానీ రేపటి రోజు ఏం జరిగిద్దో తెలియదు మనకి. ఏదో జరిగినప్పుడు పరిగెత్తుకొని ప్రభు దగ్గరికి వస్తాము అని అంటే ఎట్లా? ఏది జరగడానికి ముందే సంతోషంగా ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నా, నా సొంత గ్రామంలో ప్రార్థన ఉన్నదని అంటే పనికి పోరు. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఎవ్వరు పోరు. వాళ్ళు అందరూ ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోతారు. మహా అయితే ప్రార్థన ముగించిన తర్వాత పోతారేమో పనికి, కానీ పూజకు మాత్రం తప్పకుండా ఉంటారు. నేను చెప్తున్నా కదా, ఎప్పుడైతే అలా వారు ఇంతకుముందు అందరూ ఆదివారం ప్రార్థన పెడుతున్నా కూడా ఎవరి పనులు వాళ్ళు పోయేవారు, కానీ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మారారు. ఎట్లా ఉన్నది అని అంటే ఈరోజు వాళ్ళు అట్లా చేయటం వల్ల, ప్రభుకి సమయం ఇవ్వడం వలన ఎక్కడ బోరేసినా నీళ్లు పడుతున్నాయి, ఎక్కడ వేసినా. మొదటిది, పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా నష్టం అనేది రాకుండా మాత్రం ఉంటుంది వాళ్ళకి. పంటలు మాత్రం మంచిగా పండుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. జీవితాల్లో అభివృద్ధి అనేది కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. నువ్వు అన్ని చివరికి ప్రార్థన కూడా ఆపేసుకొని, బలి పూజ కూడా ఆపేసుకొని నువ్వు నీ సొంత పనులకు పోతున్నావు కదా. ఏం చేసుకున్నావు? ఎంత సంపాదించుకున్నావు నీ జీవితంలో? ఎన్ని బిల్డింగులు కట్టుకున్నావు? ఇంకా ఇప్పుడు ఎన్నో వారాలు నువ్వు వదిలిపెట్టావు కదా ఇన్ని సంవత్సరాలలోని. అన్నిట్లో ఒకవేళ అన్ని వారాలు కలిపితే ఎంత సంపాదించి ఉంటావు? అదంతా నీతో ఉందా ఇప్పుడు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, కొంతమంది ఎట్లా ఉంటారంటే ఎవరో ఉంటేనే నేను ఉంటా అంటారు. వాళ్ళ గురించి నీకెందుకు? నీ జీవితం గురించి నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అది వదిలిపెట్టేసి ఎవరో ఉంటే నేనుంటానని ఇంకొకరి మీద వేసుకోవటం ఏంటి? నీ మనసుకి నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు ప్రభువా, ఎంతమంది ఉన్నా లేకపోయినా, ఎవరేమనుకున్నా లేకపోయినా నేను ఉంటా నీతో. ఇంకొంతమంది ఎట్లా అనంటే కొన్ని ఆఫర్స్ చెప్తారనమాట, ప్రభుకే ఇస్తారు. ఏంటనంటే నా భార్య రాకపోతే ఏంది నేను వచ్చానుగా అంటారు, లేదనంటే నా భర్త రాకపోతే ఏందో మా కుటుంబంలో నేను వచ్చానుగా అంటారు. ప్రభుకే కొన్ని ఆఫర్స్ ఇస్తారనమాట వాళ్ళు. లేదు మా పిల్లోని పంపించాము కదా, వాడు వచ్చాడు కదా, వాడు ఉన్నాడు కదా, పర్వాలేదు. దాని గురించి కాదు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఈ ప్రభువులో అది జీవాహారం అనే గొప్పతనం నీకు తెలియకపోతే ఎన్ని సంవత్సరాలైనా కూడా మన జీవితంలో అభివృద్ధి అనేది ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నాను, బలి పూజకు మీరు సమయం ఇవ్వండి, తప్పకుండా మీ జీవితాలు ఎట్లా మారుతాయంటే గొడవలు ఉండవు, అసూయలు ఉండవు, ఈర్ష్యలు ఉండవు, ప్రేమలు పెరుగుతాయి. ఎందుకనంటే అందరిలో ఆ జీవాహారం అనే వ్యక్తి ఉంటాడు. ఆ యొక్క జీవం ఇచ్చే వ్యక్తి క్రీస్తు ప్రభు ప్రతి ఒక్కరిలో ఉంటాడు కాబట్టి అందరినీ మార్చేస్తాడు. ఒక సిస్టర్ గారు 1800 సంవత్సరంలో అనుకుంటా, 1800 సంవత్సరంలోని మన 1898లోని ఆమె 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఆమెకు ఒక సడన్గా ఏదో జబ్బు వచ్చింది. జబ్బు వచ్చి
కంటి చూపును కోల్పోయింది, తర్వాత ఒళ్ళంతా పక్షవాతం వచ్చిందనమాట. వినండి జాగ్రత్తగా. ఒళ్ళంతా పక్షవాతం, అలాగే కంటి చూపును కూడా కోల్పోయింది. తర్వాత పునీత చిన్న తెరేసమ్మ గారి ప్రార్థన ద్వారా అద్భుత రీతిలో ఆమెకి స్వస్థత అనేది కలిగింది. తర్వాత బాగానే ఉంది. ఒక అమ్మగారు అనమాట, సిస్టర్ తెరీసా న్యూమన్ అని. తర్వాత ఆమె అలా జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాలకి దగ్గరగా ఆమె ఒక నడి వయసు దాటిన తర్వాత, నడి వయసు నుంచి అనుకుంటా, సడన్గా ఆమె అన్నం తింటాం ఆపేసింది. అన్నం తింటాం ఆపేసి కేవలం ఉదయం జరిగే దివ్య బలి పూజలో దివ్య సత్ప్రసాదం మాత్రమే స్వీకరించేదాం, అంతే. అలా ఎన్ని సంవత్సరాలు తెలుసా? దగ్గరగా 37 సంవత్సరాలు. అంటే ఆమె బ్రతికున్నంత వరకు కేవలం ఒక్క దివ్య సత్ప్రసాదంతో మాత్రమే ఆమె బ్రతికింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవునండి, బ్రతికిందా. 1950లో 35లోని ఆమె ఒక హిందూ మన స్వామీజీలు అంటారు కదా, అట్లాంటి ఒక స్వామీజీలు కూడా వెళ్ళి ఆమెని ఇంటర్వ్యూ చేసుకున్నారనమాట. అడిగారు, అంటే ఇదంతా నిజమా కాదా అని తెలుసుకోవడానికి వెళ్ళారు వాళ్ళు. దయానంద అనే ఒక యోగి అనమాట. ఆయన వెళ్ళి 1935లో అది ఇవన్నీ నిజమేనా అని కనుక్కుంటుంటే ఆమె నిజంగానే అప్పటికి కరెక్ట్గా 12 సంవత్సరాలు అనమాట. ఆమె ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు 12 సంవత్సరాలు ఆమె ఏమీ లేకుండా, భోజనం అనేది లేకుండా, కేవలం ఉదయం బలి పూజలు స్వీకరించే దివ్య సత్ప్రసాదంతో మాత్రమే బ్రతుకుతుంది. చివరికి ఆమె మరణించేంత వరకు కూడా ఆమె కేవలం దివ్య సత్ప్రసాదం మాత్రమే స్వీకరించింది. మొత్తం చూస్తే 37 సంవత్సరాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దివ్య సత్ప్రసాదంలో ఎంత శక్తి ఉన్నదనంటే, నేను రీసెంట్గా మొన్న ఒక వీడియో పెట్టాను, చూసారా? కొంతమంది చూసే ఉంటారు. కేరళలో కూడా సడన్గా సత్ప్రసాదం స్వీకరించిన ఒక 9 ఏళ్ల బాలిక, ఆమె గత 2 వారాల నుంచి కూడా అట్లాగే ఉంటుందంట. తీసుకున్న వెంటనే సత్ప్రసాదం నిజమైన శరీర రక్తంగా మారిపోయింది. అట్లా 3వ వారం కూడా ఎప్పుడైతే ఆ పాప, ఆ 9వ తరగతి చదువుతున్న పాప తన దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించిందో వెంటనే అది రక్తంగా మారిపోయింది. ఒక నిజమైన శరీరముగా, మన శరీరం అట్లా తర్వాత రక్తంగా మారిపోయింది. తర్వాత దాన్ని లోపలికి తీసుకోవాలంటే స్వీకరించలేకపోతుంటే అప్పుడు వెంటనే ఆ బిషప్ గారిని పిలిచారు. చూసారు, ఆ ఫొటోస్ కూడా వచ్చినాయి చాలా చోట్ల. దివ్య సత్ప్రసాదంలో ఉన్న గొప్పతనం కొంతమంది చెప్తారు, ఏమి లేదు అందులో అంటారు. నిజంగానే ఒక పాట ఉంది కదా, చిరుగాలికి సైతం ఊగిసలాడే అప్పంలో పెనుగాలి తుఫానులను ఆపే ప్రభువే ఉన్నాడని తెలుసుకో. మనం ఎట్లా అంటే, ఇప్పుడు ఒక సత్ప్రసాదం తీసి ఈ ఫ్యాన్ ముందు ఇట్లా పెట్టిన అనుకో, ఉంటుందా నా చేతిలో? ఉండదు అది. అంటే అంత తక్కువ, అంటే మన గాలి కూడా వెళ్ళేసిపోయే అంత తక్కువతో ఉంటుంది అనమాట, అంత బరువు తక్కువతో ఉంటుంది. కానీ అట్లాంటి చిన్న సత్ప్రసాదంలోని నీ జీవితంలో వస్తున్న తుఫాన్లన్నిటినీ ఆపే గొప్ప శక్తి, గొప్ప దేవుడు, గొప్ప వ్యక్తి అందులో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆ సత్ప్రసాదంలో ఉన్న గొప్పతనం ఏంటో నువ్వు తెలుసుకుంటావో, నీ జీవితంలో నిజంగా గొప్ప కార్యాలు జరుగుతాయి. నువ్వు వేస్తున్న పంట ఆశీర్వదించబడుతుంది. నువ్వు ఎక్కడ బోరేస్తున్నావో ఆ స్థలాలన్నీ కూడా దీవించి, ఒకవేళ నీళ్ళు ఇప్పటి వరకు పడకపోయినా కూడా ఇప్పుడు మళ్ళీ నువ్వు నీ జీవితాన్ని మార్చుకొనిరా, తప్పకుండా నీకు నీటి కష్టంగా ఉంటుంది, నీరు అయిపోయినాయి అనే సమస్య రాకుండా చూసుకునే బాధ్యత ప్రభుది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనందరం కూడా ఈ బలి పూజలో ప్రార్థన చేయాలి. ప్రభువా, నా జీవితంలో ఎన్నో సందర్భాలలో నీ బలి పూజలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోకుండా పరిగెత్తాను. కొంతమంది ఎట్లా ఉంటారంటే, మరీ ఎవరు చూడట్లేదు కదా అని ఇక్కడ దివ్య సత్ప్రసాదం తీసుకుంటారు, మళ్ళీ వేరే సంఘానికి వెళ్ళి అక్కడ కూడా వేరేది వాళ్ళు ఇస్తే తీసుకుంటారు. జాగ్రత్త.
ఎవరు చూడలేదు కదా, ఫాదర్ గారు చూడలేదు కదా, ఎవరికి మా పక్కనున్న ఇంటి వాళ్ళకి తెలియదు కదా అని అనుకుంటున్నావేమో. జాగ్రత్త. దివ్య సత్ప్రసాదం అంతే. నువ్వు ప్రభువుకి ఇచ్చావు, ప్రభు నీలోనికి ఆయన సత్ప్రసాద రూపంలో వస్తాడు. నిన్ను దీవించడానికి తప్పకుండా వస్తాడు. అట్లా అని ఎక్కడో ఇప్పుడు మనం దివ్య సత్ప్రసాదానికి ఎన్నో రుజువులు ఉన్నాయి. నేను నిన్న పెట్టిన వీడియో కూడా ఒక పెద్ద రుజువే. ఇది క్రీస్తుని శరీరం అనడానికి. అవునా కదా? అట్లాంటి ఎన్నో జరిగాయి. ఇప్పుడు మనం చూసిన సిస్టర్ తెరీసా న్యూమన్ కూడా, ఆమె కూడా 37 సంవత్సరాలు ఎట్లా బ్రతికింది? భోజనం లేకుండా ఎట్లా బ్రతుకుతామండి? 40 రోజులు అంటే బ్రతుకుతారు. 37 సంవత్సరాలు బ్రతికిందంట ఆమె, భోజనం అనేది లేకుండా. కేవలం దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించి అందులో ఉన్న గొప్పతనం ఏంటో ఆమె చెప్తుంది. ఎట్లా ఆ యోగి వచ్చినప్పుడు అడిగినప్పుడు, ఎట్లా అండి సిస్టర్ గారు, ఎట్లా ఇవన్నీ, దానికి ఏ సీక్రెట్స్ ఉన్నాయి ఎట్లా అని అంటే ఆమె చెప్తుంది, అయ్యా ఇది ప్రభు నా మీద చూపించిన కృప అంతే, నాకు తెలియదు ఎట్లా అని. ఆ సీక్రెట్ వేరే వాళ్ళతో పంచుకోవచ్చు కదా అని అంటే, నాకు అసలు అది అసాధ్యం, ఎందుకంటే నాకే తెలియదు, అది నాకు మీద ప్రభు చూపించిన కృప. ఎట్లా, దేనికి ప్రభు నాకు ఇచ్చాడు, నేను స్వీకరించాను సంతోషంగా. ఈరోజు నీ మీద కూడా కొన్ని రకమైనటువంటి కృపలు నీ మీద ప్రభు కురిపిస్తాడు. నీవు ప్రభుకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత నువ్వు ఇచ్చినప్పుడే. అంతేగాని దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించి చర్చి బయటికి వెళ్ళిన వెంటనే కూడా అరుసుకోవడం కాదు. మనం ఇంకా చాలా మారాలి. ఇంకా ఎట్లా అని అంటే, మనం పరిశుద్ధమైన దివ్య సత్ప్రసాదం మన జీవితంలో ఉంటే మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మనం ఇవ్వాల్సిన సమయం ప్రభువుకి ఇస్తూ ఉంటే తప్పకుండా ప్రభు మనల్ని దీవిస్తాడు. సత్ప్రసాద రూపంలో ఉన్నటువంటి ప్రభు నా జీవితంలో ప్రవేశిస్తాడు. ఆయన సాన్నిధ్యంతో నా కుటుంబం అంతా నింపబడుతుంది. కనుక దయచేసి మనం దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాము కాబట్టి దానికి తగినట్లుగా మన జీవితాలు ఉండాలి. ఇవ్వాల్సిన ప్రాముఖ్యత దివ్య సత్ప్రసాదానికి, క్రీస్తు ప్రభుకి మనం ఇచ్చినప్పుడే నిత్య జీవం మన సొంతం అవుతుంది అని ఈ రోజున ప్రభు చెప్తున్నాడు. నన్ను విశ్వసించువాడు తప్పకుండా నిత్య జీవాన్ని పొందుకుంటాడు. నన్ను స్వీకరించు వాడికి నేను ఇస్తాను వారికి జీవాహారం, నేనే జీవాహారముగా ఉంటాను. కాబట్టి నా రాజ్యంలో, నా తండ్రి రాజ్యంలో తప్పకుండా వాళ్ళకి స్థానం ఇస్తానని ప్రభువే స్వయంగా చెప్తున్నాడు. ఈ బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ప్రభువా, నేను ఎన్నో సందర్భాలలో దివ్య సత్ప్రసాదం స్వీకరిస్తున్నాను, కానీ ఆ సత్ప్రసాదంలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నాను. దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాను, కానీ సత్ప్రసాదంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి అనేది నేను గ్రహించలేకపోతున్నాను. ప్రభు, నన్ను మన్నించండి అని ఆ ప్రభువుని మనందరం కూడా ప్రత్యేకముగా ప్రార్థన చేస్తాం. అందరం కళ్ళు మూసుకుంటాం. ఎన్నో అద్భుతాలు చేసిన ఏలియా జీవితంలోని ఎదురయ్యాయి సమస్యలు. మళ్ళీ ఆయన తన ప్రాణం అంటే సూసైడ్ చేసుకోవాలనుకున్న స్థితి నుంచి ప్రభువిచ్చిన భోజనాన్ని స్వీకరించి ఆయన జీవితాల్లో ముందుకు కొనసాగాడు, తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఆయన ఆ యొక్క ప్రభు ఇచ్చిన భోజనాన్ని స్వీకరించిన తర్వాత మాత్రమే హోరేబు కొండకి వెళ్ళాడు. హోరేబు కొండకు వెళ్ళిన తర్వాతనే ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకోగలిగాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఆ హోరేబు కొండ లాంటి ప్రభు దగ్గరకు నువ్వు వెళ్ళాలి, ఆ సాన్నిధ్యానికి నువ్వు వెళ్ళాలి అని అంటే నీ జీవితంలో ప్రభు ఇస్తున్న ఈ దివ్య సత్ప్రసాదంని స్వీకరించి నీ జీవిత ప్రయాణములో ముందుకు వెళ్ళడానికి కావలసిన శక్తిని పొందుకోవాలి. కానీ ఆ శక్తిని స్వీకరించకుండా నువ్వు నీ జీవితాన్ని కొనసాగించాలని చూస్తున్నావు కదా. ఇదిగో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు ఒకవేళ అలాంటి పరిస్థితులు నువ్వు ఉంటే ప్రభుని క్షమాపణ అడుగు, ప్రభుని మన్నించమని చెప్పు. కళ్ళు మూసుకొని ప్రార్థించండి అందరు. ప్రభువా, ఎన్నో సందర్భాలలో దివ్య సత్ప్రసాదాన్ని నోట్లో తీసుకొని
అది స్వీకరించిన కొద్ది నిమిషాలు, కొద్ది క్షణాలలోనే మళ్ళీ వెళ్ళి ఇతరులతో గొడవ పెట్టుకోవడం, చెడు మాటలు మాట్లాడడం చేస్తున్నా. అందుకు నన్ను మన్నించండి యేసయ్య. ప్రభుని క్షమాపణ అడుగు. ఎన్నో సందర్భాల్లో దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించి నీకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వకుండా దైవ సేవకుల గురించి తప్పుగా మాట్లాడాను. దేవుని సేవలో ఉన్నటువంటి బిడ్డల గురించి తప్పుగా మాట్లాడి ఉన్నాను. అందుకు నన్ను క్షమించండి అని ప్రభుని మన్నింపు కోరుకో. నీ జీవితంలో ఎన్నెన్నో గొప్ప కార్యాలు నీ దేవుడు చేసిన తర్వాత కూడా ఆ క్రీస్తు ప్రభుని వదిలిపెట్టేసి నీ సొంత పనులకి పరిగెత్తి పోయావు కదా. ఇదిగో ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకొని తిరిగిరా. ప్రభుకి మాట ఇవ్వు. ప్రభువా, ఆదివారం నీ కొరకే నేను ఉంటాను. నాకొచ్చే 300, 400, 500, 1000 రూపాయల గురించి కాదు, వాటన్నింటికంటే నువ్వే నాకు ఎక్కువ ప్రభువా అని ప్రభుకి మాట ఈ రోజున నేను తప్పకుండా ఆదివారం అంటే బలి పూజ అంటే నేను నీ కొరకు తప్పకుండా ఉంటాను ప్రభు అని ప్రభుకి మాట ఇవ్వు. పరిశుద్ధుడైన దేవా, జీవము కలిగిన తండ్రి యేసయ్య, ఎన్నో సందర్భాలలో నా జీవితంలో దివ్య సత్ప్రసాద రూపంలో ఉన్న నిన్ను స్వీకరించిన తర్వాత మళ్ళీ పడిపోయాను ప్రభు. అందుకు నన్ను మన్నించండి. నా పాప జీవితం నుంచి విముక్తిని నాకు దయచేసి ఈ రోజు నుంచి పరిశుద్ధంగా జీవించే కృప నాకు ఇవ్వండి ప్రభు అని ఈ బలి పూజలో ప్రత్యేకముగా ప్రార్థిస్తాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున అందరం లేచి నిలబడతాం. మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును పేదవాళ్ళకు తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను సృష్టించున్నాం. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం సృష్టించున్నాం. పాపముల అన్నిటిని సృష్టించున్నాం. శరీరం యొక్క ఉద్ధారణ సృష్టించున్నాం. నిత్య జీవమును సృష్టించున్నాను. ఆమేన్. అందరం ఓ పరలోక రాజా, మా విశ్వస్త్రీ సభ పాలకులైన మా ఫ్రాన్సిస్ పరిశుద్ధ పోపు గారిని, మా మేత్రాసన పీఠాధిపతి ప్రాణందమన్ కుమార్ గారిని, మా విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ విజయ్ కుమార్ గారిని, మరియు రిపీట్లో పనిచేస్తున్న ఫాదర్స్ను, మా డీకెన్ కిషోర్, మఠవాసులను, ఉపదేశులను, సంఘ పెద్దలను విరివిగా దీవించండి. వీరు ఎల్లప్పుడూ మా యువకులను చక్కగా మంచి మార్గంలో నడుపుటకు వారికి కావలసిన సుమాతృకలు వీరికి ప్రసాదించినట్లు దీవించమని అందరూ మా ప్రార్థనలకించుమా ప్రభువా, మా ప్రార్థనలకించుమా. ఓ ప్రేమామయుడా అయిన దేవా, సర్వధర్మములను పాటిస్తూ దైవాజ్ఞకు పిలువబడి జీవించే సర్వజనులు అధికంగా ఫలిస్తారని వాక్యం పలుకుతుంది. ఈరోజు ప్రత్యేకంగా మా సంఘంలో ప్రతి రైతు బిడ్డలు, నాటుకు వెళుతున్న ప్రతి బిడ్డలు వారి పంట పొలాన్ని, పశు సంపదను మీకు సమర్పిస్తున్నాము.
ప్రత్యేకంగా దీవించి ఫలించేలాగా చేయమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ మంచి కాపరి అయిన ప్రభువా, మా విచారణలోని యువతి యువకులను, మరి ముఖ్యముగా చదువుకుంటున్న బిడ్డలను, ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న బిడ్డలను బహుళంగా ఆశీర్వదించండి. మీ పవిత్రాత్మ యొక్క ఫలాలతో వారిని నింపి వారికి బంగారు భవిష్యత్తును నిలకడగా జీవించే జీవితాన్ని ప్రసాదించమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. యువకులకు నేస్తమైన దేవా, ఈ ప్రపంచంలో ఎంతో మంది యువతి యువకులు మద్యానికి వివిధ రకమైన మత్తులకు అనేక శోధనకు గురి అయ్యి వారి యొక్క గమ్యాన్ని మర్చిపోతున్నారు. ఈరోజు ప్రత్యేకంగా వారిని అమూల్యమైన హస్తంతో తాకి ఈ వ్యర్థ బానిసత్వం నుండి విడుదల పొందుకొని ఈ లోకంలో 3 పూలు 6 కాయలుగా ఫలించినట్లు దీవించమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. జీవాహారం నేనే అని పలికిన ప్రభువా, ఈ అప్పద్రాక్షాలు సమర్పిస్తున్న సమయంలో మేమంతా ఒకే రొట్టె యందు పాలు పంచుకుంటున్నాము అని, మేమంతా ఒకే శరీరమై ఉన్నాము అని క్రైస్తవ జ్ఞానస్థానం పొందిన మేము అంతా ఒకే కుటుంబముగా ప్రభుని ప్రేమలో బంధింపబడి ఒకే సంఘముగా ఐక్యంగా ఉండి విశ్వాసంలో బలపడి ఐక్య కుటుంబంగా ప్రభుని ప్రేమలో జీవిస్తూ ప్రభుని సర్వదా మహిమ చేకూర్చు వారిగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి కల్పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లు ప్రార్థింపము. ఓ ప్రభువా, నీ శ్రీసభ సమర్పించు అర్పణలను సంప్రీతితో స్వీకరింపము. నీకు సమర్పించు నిమిత్తము నీవే వీటిని మాకు ప్రసాదించితివి. నీ శక్తితో వీటిని మా రక్షణదాయకమైన పరమ రహస్యముగా మార్చము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీవు లోకమును ఎంతగానో ప్రేమించి కనికరముతో మాకు రక్షకుని ప్రసాదించితివి. పాపము మినహా అన్ని విషయములలోనూ అతడు మా వలె జీవించునట్లు చిత్తగించితివి. ఈ విధముగా నీ కుమారుని యందు నీవు ప్రేమించిన దానినే మాయందును ప్రేమింప తలంచితివి. మా విధేయత వలన పాపము గట్టుకొని మేము పోగొట్టుకొనిన అనుగ్రహములను నీ కుమారుని విధేయత ద్వారా మరలా పొందగలుగుచున్నాము. కావున ప్రభువా, మేము నీకు వందనములర్పించుతూ దూతల సమేతముగా నిన్ను స్తుతించుట ఎట్లనగా, ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని
భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నీ చేతిలో రొట్టెలు నీనయ్యా, విడుము యేసయ్యా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నీ చేతిలో పాత్రలు నీనయ్యా, కడుగుము యేసయ్యా. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమును సిరి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభు, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఈ రోజున బలి పూజలు అర్పిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించము. ముఖ్యంగా మా విచారణలో మా గ్రామంలో ఉన్నటువంటి మా యవ్వనస్తులందరినీ కూడా ప్రభా పేరు పేరున ఆశీర్వదించమని, వారి జీవితంలో యేసయ్య నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే కృప వారికి ఈ రోజున, ఈ ప్రత్యేకమైనటువంటి రోజు వారి కొరకు ఈ ప్రత్యేకింపబడినటువంటి ఈ రోజున ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదంతో వారందరినీ కూడా ఈరోజు నింపమని, వారి మనసులో ఉన్నటువంటి ప్రార్థనలన్నిటినీ కూడా ఆలకించమని, వారి ద్వారా వారి కుటుంబానికి, మా సంఘానికి, మా విచారణకు మంచి పేరు తీసుకొచ్చే బిడ్డలుగా వారందరినీ కూడా మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికర మధ్య చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరి మీద చూపి దేవుని కన్యతలేకు మరియ మాతతోను, ఆమె భర్త యొక్క పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, ఆదరుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర
అందరం కూడా లేచి నిలబడి మన కొరకు ప్రభు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను మన సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకొని ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థన సమయంలో వారందరి కొరకు ప్రత్యేకముగా మన సంఘముగా మన సంఘ ప్రార్థన మన బిడ్డలకు ఎంతో అవసరం కనుక అందరం కూడా ఏక మనసుతో ఈ పరలోక ప్రార్థనను ప్రత్యేకముగా చూపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యుద్ధ అపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మాము శోధన ఎందు ప్రవేశింపనివ్వక ప్రభు అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభుని యొక్క సమాధానమును తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. జీవాహారముగా నీతో ఉండాలని వస్తున్నటువంటి వ్యక్తి, నిన్ను బలపరచడానికి వస్తున్నటువంటి ఒక శక్తి, నీ జీవితాన్ని ముందుకు సాగనింపడానికి, ముందుకు నడిపించడానికి నీతో నేనుంటాను అని నీ చేయి పట్టుకొని జీవాహారముగా నీ లోపల ఉండి నిన్ను నడిపించబోతున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి మన ప్రభు, మన యేసయ్య. ఆ ప్రభు ఏర్పాటు చేస్తున్న విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ముందుగా మన యూత్ పిల్లలందరూ ముందుగా దివ్య సత్ప్రసాదం స్వీకరిస్తారు. మరి తర్వాత మిగిలిన వారు రావచ్చు.
కూడా జరుగుతాయి. నేను మళ్ళీ చెప్తున్నా, సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి భద్రముగా కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో ఆయన సేవలో సంతోషముగా జీవించండి. అందరం కూర్చుంటాం. ఒక నిమిషం. యూత్ పిల్లలందరూ మధ్యలోకి రండి. అందరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. రండి, మోకరించండి. మగపిల్లలు ఎవరు లేరా? యూత్ పిల్లలు రండి, మోకరించండి. మిగిలిన వారందరూ మీ కుడి చేయి పైకి లేపి వారి కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేస్తాం. అందరూ కుడి చేయి పైకి వైపు లేపారు. వీళ్ళందరూ తల ఉంచి ప్రత్యేకముగా ప్రభు వారిని దీవించాలి అని మనం, ఎందుకంటే మన పిల్లలు, మన యవనస్తులు, రాబోతున్న యవనస్తులు, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. సర్వోన్నతుడైనటువంటి దేవా, మా మంచి కాపరి, జీవం కలిగినటువంటి తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామంలో వందనములు చెల్లిస్తున్నాం. ప్రభువా, యవ్వనస్తులు యవ్వనంలో నీ కాడిని మోయటం అనేది ఆశీర్వాదకరం. ఈ రోజున ప్రభు బిడ్డలందరూ కూడా వారి యొక్క యవ్వన జీవితాన్ని వారికి అనుగ్రహించినందుకు ముందుగా నీకు వందనములు తెలియజేస్తున్నాను. ప్రభు, ఈ యవ్వన జీవితంలో బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా దీవించి ఈ వీరందరూ కూడా వారి కొరకు నీవు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు ప్రభువా వారందరి జీవితాలు ఇప్పటి వరకు, ఎందుకంటే ప్రభువా ఈ యవ్వన ప్రాయంలో నీకు సేవ చేస్తున్నటువంటి వారు, నీ సేవకులకు సహాయం చేస్తున్నటువంటి ఈ బిడ్డలందరినీ కూడా పేరు పేరున ఒక్కొక్కరిని కూడా ప్రభువా నీ స్వహస్తాలతో ప్రత్యేకంగా దీవించమని, వీరి ద్వారా మా సంఘంలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని తీసుకున్నాను ప్రభువా. ఎంతో మంది వీరి ద్వారా ఇంకా ఈ గ్రూప్లో మేము కూడా ఉంటాము అని మాట ఇచ్చి ముందుకు వచ్చే కృప, నీ కొరకు ప్రభువా పని చేసే కృప, యేసయ్య నీ కొరకు పాటుపడే కృప ఇవి బిడ్డలందరికీ అనుగ్రహించమని, వీరి చదువుల్లో తోడుగా ఉండమని ప్రభువా, ఎవరెవరికి ఏ భవిష్యత్తును నువ్వు ఏర్పాటు చేసి ఉంచావో ఆ గొప్ప బంగారు భవిష్యత్తును ఈ మా బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని, ఈ రోజున జీవాహారముగా ఉన్నటువంటి నీవు ఈ బిడ్డలందరి జీవితాల్లో వారి ఆత్మకు భోజనముగా నీవే ఉన్నావు కనుక ఈ లోకము పోకడల వైపు పరిగెత్తకుండా ప్రభా, లోకం వైపు చూడకుండా ప్రభా, చెడు ఆలోచనల వైపు పోకుండా ప్రభా, చెడు బంధాల వైపు సంబంధాల వైపు పరిగెత్తకుండా తండ్రి యేసయ్యా నీలో ఐక్యముగా ఉండే కృపను, ద్రాక్షవల్లి ఎట్లాగైతే అంటుకట్టబడి ఉంటుందో అట్లాగా వీరందరూ కూడా నీలో అంటుకట్టబడి ఉండే గొప్ప బిడ్డలుగా నీలో అంటుకట్టబడినప్పుడే ఫలింపు ఉంటుంది కదా. ఈ రోజున వీరి జీవితంలో గొప్ప ఫలింపు చూడాలి అన్నా కూడా ప్రభా నీలో అంటుకట్టబడినటువంటి బిడ్డలుగా మీరు ఉంటారు. అలాంటి కృప ఈ మా బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని అమ్మ మరియ తల్లి మా కొరకు ప్రార్థించే మాత, చిన్న వయసులో యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి నీవు దేవుని సేవలో ప్రార్థనలో గడుపుతూ ఆ రక్షకుని గర్భంలో మోసావు కదా. ఈ బిడ్డలందరూ కూడా నీలాగని నీవు ఎట్లాగైతే దైవ భక్తితో ఉన్నావు, వీరందరూ కూడా దైవ భక్తితో దైవ భయం కలిగి ఉండే కృపను వారి జీవితాల్లో నిన్ను నీలాగని నీ కుమారుని ప్రత్యేకంగా వారి హృదయాలలో మోసుకుంటూ వెళ్ళి వీరి ద్వారా మా సంఘం అంతా కూడా మారే కృపను అనుగ్రహించుమని ఈ మనవులను మా నాదుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన శక్తి కలిగిన ఈ మా బిడ్డలందరినీ కూడా హేరాళంగా దీవిస్తున్నటువంటి గొప్ప యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. పరలోక కిటికీలను తెరచి వీరిని దీవించు యేసునాథా, పరలోకవర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా, పరలోకవర్షం
కురిపించు యేసునాథా పరలోక కిటికీలను తెరచి వీరిని దీవించు యేసునాథా పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా పరలోక